2024లో ఆయన చెప్పినటువంటి మోసపు హామీలను నమ్మి అనేక మంది అటు పేదవాళ్ళు కానీ ఉన్నత వర్గాలు కానీ అలానే ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కూడా అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా, అబద్ధం అతని పేటెంట్ హక్కుగా మొట్టమొదటి నుంచి కూడా ఆయన పొలిటికల్ కెరీర్ అంతా కూడా చూస్తారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క మహిళ కూడా చేయూత ఆసరా ద్వారా వారందరూ కూడా చక్కగా వారి జీవనాన్ని గడుపుతూ సగర్వంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1500 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి మోసం చేసి ఈ రోజు ఒక్క రూపాయి కూడా 2 సంవత్సరాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఒక్క రూపాయి కూడా మహిళలకు ఇచ్చేటువంటి పరిస్థితులే. అయితే చర్య చెప్తాడు మహిళల గురించి, మీరు పిల్లల్ని కానండి, ముగ్గురిని, నలుగురిని, 5 మందిని కానండి, నేను 30,000 ఇస్తానంటాడు. 1500 రూపాయలు ఇచ్చడానికి దిక్కు లేదు కానీ ఇతను నమ్మి 3, 4, 5 మంది పిల్లల్ని ఈ రోజు మహిళలకు కనాలంట. అంటే మహిళలు ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఆలోచనతో వాళ్ళు ఎదుగుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఈ రోజు ఈయన వచ్చి పిల్లల్ని కనే యంత్రంగా ఒక మహిళను చూస్తా ఉన్నారంటే ఇంతకంటే నీచమైన ప్రభుత్వం ఎక్కడ కూడా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళల్ని ఈ రోజు 4, 5 కనండి, నేను 30,000 ఇస్తానని చెప్తా ఉంటే 1,500 రూపాయలు ఇచ్చడానికి గతలేనటువంటి ప్రభుత్వం వీరు చెప్పినటువంటి మాటలను నమ్మి రేపు 3, 4, 5 మంది పిల్లల్ని కనే పరిస్థితి ఆ మహిళకి తెచ్చుకోగలిగితే ఆ మహిళ ఆరోగ్యం పరిస్థితి ఏంది, ఆ మహిళ సొంత కాళ్ళ మీద ఏ విధంగా నిలబడే పరిస్థితి ఉంటుంది. నువ్వు ఇచ్చే 30,000 ఆ రోజు నమ్మకంగా ఎట్లా ఇస్తావని నమ్మకం ఈ రోజు ప్రజలకు ఉంటుంది. ఈ విధంగా దగా మాటలతో ఈ రోజు అందరూ మోసపోయినటువంటి పరిస్థితి. ఇంకొకటి నిరుద్యోగ భృతి ఏం చెప్పారండి, 30 లక్షల మందికి నేను నెలకు 3,000 రూపాయలు లెక్కనిస్తానని చెప్పారు. కనీసం ఒక్కళ్ళకు కూడా ఈ రోజు 3,000 రూపాయలు కాదు కదా, ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి మాయ మాటలతో మోసపోయినటువంటి రోజు ప్రజలు ఆగ్రహ వేసాలతో ఈ రోజు ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పారు. 2 సంవత్సరాలు పూర్తయింది, 6 సిలిండర్లు ఇచ్చి ఉండాలా. ఈ రోజుకి కనీసం యావరేజ్ చూసుకుంటే చాలా మందికి 1 సిలిండర్తో సరిపెట్టినారు, కొంతమందికి 2 సిలిండర్తో సరిపెట్టినారు. ఈ రోజుకి 6 సిలిండర్లు చూసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా మనకు కనపడరు. అలానే ఫీజు రియంబర్స్మెంట్ కానీ సరిగ్గా వచ్చేటువంటి పరిస్థితులే. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు, దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు. ఈ విధంగా ప్రతి దగ్గర కూడా రైతులకు సంబంధించి అయితే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. 2 సంవత్సరాలు పూర్తయింది, 40,000 రూపాయలు రావాలా. ఈ రోజుకి చాలా మందికి ఏంటంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 7,000 రూపాయలతో సర్దినట్టు స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 రూపాయి కూడా ఈ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించేట్లా. ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా ఈ రోజు మోసపోయినటువంటి ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి చెప్పాలా, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని. ఆ రోజు పేద ప్రజలకు డబ్బులు ఇస్తారంటే కళ్ళల్లో నిప్పులు వేసుకుంది ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ప్రతి పేదవాడికి డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళలో కొనుగోలు శక్తి ఉంది, వ్యాపారాలు బాగా జరిగినాయి, డెవలప్మెంట్ ఉంది. ప్రతి దగ్గర కూడా కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ప్రతి రంగం కూడా చక్కగా అభివృద్ధి అయింది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, రొటేషన్ ఉంది, వ్యాపారాలు జరిగినాయి, డెవలప్మెంట్ ఉంది, అన్ని చక్కగా ఉన్నాయి. ఈ రోజు డబ్బులు లేక పేదవాడు అల్లాడుతూ ఉంటే మొత్తం అంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి, ఎక్కడ వ్యాపారాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు. అట్లాంటి పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం. రాబోయే 3 సంవత్సరాలలో ఇంకా మరింత అన్యాయం కూడా జరిగేటువంటి పరిస్థితి. నిన్న చూసినాం, మెగా డిఎస్సీ పేరుతో ఒక్కొక్క పోస్టుని 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా జరిగినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని మనం ఈ రోజు ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఇలాంటి వాటన్నిటికీ నిరసనగా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ రోజు ఈనాడు పేపర్ లో ఆయన పెద్ద యాడ్స్ ఇచ్చినారు. ఈనాడు పేపర్ లో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, 143 హామీలతో ఆయన మొత్తం చేసినారు. కనీసం ఈ సూపర్ 6 లో ఉండేవి కూడా వీళ్ళు అమలు చేయకుండా 6 2 పూర్తిగా చేయలే. నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు 1,500 కానీ ఒక్కటి కూడా 2 అసలు పూర్తిగా చేయలే. మిగతా అన్నా కొంచెం అన్నా చేశారు. ఈ సూపర్ 6 నేను సూపర్ హిట్ అయిపోయింది, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు అని చెప్తారు. ఎక్కడైనా మీరు ఆలోచించండి, ఒక 10th క్లాస్ పరీక్ష రాసేటప్పుడు 6 పరీక్షలు ఉంటే 2 పరీక్షలు అసలు రాయకుండానే నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నోట్లు వస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో సూపర్ 6 అని చెప్పి 6 హామీలు ఇచ్చి 2 హామీలను అసలు పోనీ కూడా చేయకుండా 4 హామీలు అరాకొరా చేసి నేను సూపర్ హిట్ చేస్తున్నాను, ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చిందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారంటే ఇంతకంటే అబద్ధాలు, ఘోరాలు, మోసాలు ప్రపంచంలో చెప్పేటువంటి వ్యక్తి కూడా ఎవరు ఉండరు.
అటువంటి కనుక చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది. సో మరి నేను అందరికీ కూడా చెప్తాను, ప్రజలందరికీ కూడా ఈ రూపంగా చెప్తా ఉన్నాను, ఒక మంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో రాబోతా ఉంది. ఈ రోజు ఎవరైతే కష్టపడతా ఉన్నారో వారందరికీ కూడా మంచి జరిగే పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో ఉంటుంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినా కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా నేను పేరు పేరున 2 చేతులు ఎత్తి నమస్కారాలు కూడా తెలియజేస్తాను. మీ కష్టం ఊరికే పోదు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రావడం జరుగుతుంది. మీ కుటుంబాలు మీరు 10 మందికి సహాయం చేయాలన్నా ప్రతి పేదవాడు కూడా సగర్వంగా మీ దగ్గర నుంచి సహాయం పొందేలాగా, మీ అందరికీ ఆ గౌరవాన్ని, మీ అందరినీ సమాజంలో ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టేలాగా తప్పకుండా కూడా నేను మీకు సోదరులాగా మీతో పాటు ఉంటానని నేను మనస్సాక్షిగా నేను మీ అందరికీ హామీ ఇస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీల్ని దగ్ధం చేయాలని మనం అందరం ముందుకు వచ్చినామో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా నేను అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను.